వరుణ్ సందేశ్ గారు మెయిన్ లీడ్‌గా చేసిన 'విరాజి' అనే సినిమా ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసాక నాకైతే బాగా అనిపించలేదు. ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఈ సినిమాలో ఉన్న కొన్ని క్యారెక్టర్‌లకి ఏవేవో కారణాలు చెప్పి ఒక పాడుపడ్డ బంగ్లా దగ్గరికి తీసుకొస్తారు. ఇంతకీ వాళ్ళందరినీ అక్కడికి ఎవరు రప్పించారు? ఎందుకు రప్పించారు? వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అనేది సినిమా. ఈ సినిమా లైన్ అయితే బానే ఉంది. అందులో కొన్ని పాయింట్స్ నాకు బా అనిపించాయి. అవేంటంటే అన్ని క్యారెక్టర్‌లని ఒక చోటకి తీసుకెళ్ళడం, అది మెంటల్ హాస్పిటల్ అని చెప్పడం, అలా ఆ ప్లేస్‌కి వరుణ్ సందేశ్ గారి క్యారెక్టర్ రావడం, క్లైమాక్స్‌లో రివీల్ అయ్యే ట్విస్ట్ అయితే బా అనిపించాయి. కాకపోతే ఆ లైన్‌కి ఇంట్రెస్టింగ్ అనిపించేలా స్క్రీన్ ప్లేని అయితే రాసుకోలేదనిపించింది. ఆ లైన్‌ని సాగదీస్తూ ముందుకు తీసుకెళ్ళిన ఫీలింగ్ అయితే వచ్చింది. ఆ క్యారెక్టర్‌లు అక్కడి వరకు వెళ్ళడం బానే ఉంది కానీ, వెళ్ళిన తర్వాత ఏం చేసినట్టు అనిపించలేదు. ఫస్ట్ హాఫ్‌లో హోమ్ టూర్ లాగా ఆ బంగ్లాలో అటు ఇటు తిరిగి ఏదో జరుగుతుందనుకున్న లోపల సినిమాకి సైలెంట్‌గా ఇంటర్వల్ యేశారు. ఆ ఇంటర్వల్‌లోకైతే అసలు ఇంపాక్ట్‌ని క్రియేట్ చేయలేదు. సినిమాలో సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత కూడా సినిమాలో ఉన్న క్యారెక్టర్‌లో సీరియస్‌నెస్ అయితే రాలేదు. ఇక వరుణ్ సందేశ్ గారి క్యారెక్టర్ అలా వింతగా కనిపిస్తూ చేసిన పనులకి సినిమా ముందుకు వెళ్తున్నట్టయితే ఎక్కడా అనిపించలేదు. సినిమా క్లైమాక్స్‌లో రివీల్ అయ్యే ట్విస్ట్ అయితే బానే ఉంది. అది రివీల్ అయ్యేటప్పటికి మనకి ఏం జరిగిందన్న విషయం క్లియర్‌గా అర్థమైపోతుంది. కానీ అలా కాదు, మేము ఏం జరిగిందో చెప్తామని చెప్పి కొంచెం ఎక్కువ సేపు ఆ విషయాన్ని చెప్తూ ఉన్నారు. అదైతే అంతసేపు చెప్పాల్సిన అవసరం లేదేమో అని నాకు అనిపించింది. ఇక సినిమాలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే సినిమాకి ప్లస్ అయిందని చెప్పొచ్చు. ఫైనల్‌గా ఈ సినిమా లైన్ ఓకే బానే ఉందనిపించినా, దాని చుట్టూ ఇంట్రెస్టింగ్‌గా అనిపించే స్క్రీన్ ప్లే లేకపోవడం వల్ల గంట 30 నిమిషాలే ఉన్న ఈ సినిమా చూస్తున్నా, పెద్ద సినిమా చూస్తున్నాం అనే ఫీలింగ్ అయితే వచ్చింది. ఇంక ఈ సినిమాకి నేనిస్తున్న రేటింగ్ అయితే 2 ఔట్ ఆఫ్ 5. ఇక వీడియోని పోస్ట్ చేసే ముందైతే వీడియోని లైక్ చేసి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.